హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మీ రఘునాథ్ రెడ్డి, మిస్టర్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ముందు శ్రీ శ్రీ రమణానంద స్వామి గారు మన ముందు ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు వచ్చేసి శ్రీ శ్రీ గురుసిద్ధ నాగసాయి గురు బ్రహ్మ విద్యాశ్రమ వ్యవస్థాపకులు. గత 15 సంవత్సరాలుగా ఇది 16వ సంవత్సరము. ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మం కోసం వారు పాదయాత్ర చేస్తున్నారు. మరిన్ని విషయాలు స్వామి వారితో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. స్వామి, మీరు ఈ పాదయాత్ర చేస్తున్నారు కదా, ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనివల్ల మీరు ఎలాంటి సందేశం మీరు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు స్వామి? ఈ ఒక పాదయాత్ర సనాతనమైన పాదయాత్ర. ఇది అక్కడ శ్రీమన్నారాయణమూర్తే సాక్షాత్ పండరిలో మహారాష్ట్రలో మహాత్ములు ఈ ఒక పాదయాత్ర ద్వారా వర్షము రావడానికి, పాడి పంటలు సమృద్ధిగా ఉండడానికి, ఆరోగ్యవంతులుగా ఉండడానికి, తర్వాత మనకు ఎలాంటి వృష్టి అనావృష్టి రాకుండా ప్రకృతిని అన్ని విధాలు కాపాడడానికే ఈ సనాతనమైన పాదయాత్ర చేయడము మహాత్ములు షిరిడి సాయినాథుడు దీన్ని చేయడము. తర్వాత మహావిష్ణువు కూడా దీన్ని ఆయన మొదలుపెట్టినటువంటిది ఇది ఈ పాదయాత్ర. ఇక్కడ ధర్మ పరిరక్షణ కొరకు. ఎందుకంటే మానవుడు అధోగతి పాలైపోతున్నాడు. మానవుడు ముందుకు రావాలంటే వెనకడ మన పూర్వీకులు ఏమేమి చేశారో మనము దాన్ని నడవాలి. ఎక్కడ ఆ పాండురంగ సన్నిధి చేరాలి. అది ఎట్లది అంటే మనకు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే దాన్ని శ్రేయణ ఏకాదశి అంటారు, ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటారు, దాన్ని తొలి ఏకాదశి అంటారు. ఆ రోజు ఉపవాసం ఉంటూ ఆ రోజు పాండురంగనికి మనం కాలినడకన ఏ గ్రామంలో అయినా, ఏ ఊరికైనా, ఏ వాడలో అయినా, ఏ పట్టణంలోనైనా ఎక్కడ పాండురంగుడు ఉన్నాడు అక్కడ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ ఆ 24 గంటలు అంటే ఏకాదశి రోజు తొలి ఏకాదశి మొదలు పెట్టుకొని ద్వాదశి వరకు ప్రతి ఆలయాల్లో, ప్రతి మందిరాల్లో, ప్రతి గుళ్ళల్లో మనం స్మరణ చేస్తూ నామస్మరణ చేసుకుంటే మనకు పునర్జన్మ లేదని, మరి వైకుంఠ ప్రాప్తి మనకు కలుగుతుందని మహాత్ములు సద్గురుమూర్తులు ఎందరెందరో ఈ యొక్క కార్యక్రమాన్ని నుడివినారు. అదే బాటలోనే మనం ప్రయాణం చేస్తూ 10 మందికి అందిస్తూ మనం నడుస్తూ వాళ్ళలో నడిపించుకుంటూ మరి జన్మ లేకుండా చేసుకోవడానికే ముఖ్య ఉద్దేశమైనటువంటి తొలి ఏకాదశి వ్రతం. స్వామి, మీరు ఆశ్రమం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది మేము 2011 7వ నెల ఆషాఢ శుద్ధ మాసములోనే, అంటే ఆషాఢ మాసములోనే గురు పౌర్ణమి రోజే ఆశ్రమాన్ని మేము ప్రారంభం చేసామండి. ప్రారంభం చేసి అక్కడ నుంచి మొదలుకొని 2011 7వ నెల భూమి పూజ చేసాము. 2011వ తారీఖు గురు పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు విరామం లేకుండా ఉగాది భక్తులకు, శివరాత్రి భక్తులకు, రోజు వచ్చే పాదాచారులకు ప్రతి ఒక్కరికి కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఆశ్రమాన్ని డెవలప్ చేసుకుంటూ ముందు కొనసాగిస్తున్నాం. స్వామి, మీ ఆశ్రమం మేము ఒకసారి సందర్శించాము. చూసి ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలిగింది మాకు. ఎందుకంటే సమస్త దేవతలు, గురువులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అవును సార్, చాలా హ్యాపీ అనిపించింది. అలా చేయాలి, అలా నిర్మాణం చేయాలి, మీకు అలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆ ఆలోచన అంటే దీనికి ఒక గురువు కావాలి, దీనికి సనాతనమైన గురువు కావాలి. స్వామి, ఇది గురు పరంపరలో మీ ఆశ్రమమా? మా ఆశ్రమం గురు పరంపరలో. మా గురువు గారు శ్రీ శ్రీ సద్గురు పరిపూర్ణ నాగలింగేశ్వర స్వాముల వారి పరంపరలో మేము. అక్కడ నుంచి మాది పరంపర షోలాపూర్ శివయోగి సిద్ధరామలింగేశ్వర స్వామి పరంపరలో శంభులింగేశ్వర స్వాముల వారు, తర్వాత పరిపూర్ణ నాగలింగేశ్వర స్వాముల వారు, ఆ తర్వాత మేము, ఇంకా ఎంతోమంది మహాత్ములు ఆ ప్రయాణం చేస్తూ, ఆ నావలో ప్రయాణం చేస్తూ ముందు కొనసాగుతూ ఇది ఒక ఆశ్రమాన్ని గురుదేవుల అనుమతి ప్రకారమే దీన్ని చేయవలసి వచ్చింది. సో మీ ఆశ్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి? మీరు భక్తులకు ఎటువంటి వసతులు ఉన్నాయి? అంటే అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా, అయితే ఏదైనా హోమాలు సంబంధించి, ఏదైనా భక్తులకు సంబంధించిన కష్టాలు అంటే తొలగిపోవడానికి ఏమైనా పూజలు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అక్కడ ప్రతిరోజు అక్కడ భజన కార్యక్రమాలు ఉంటున్నాయి. రాత్రిపూట ఉదయం పారాయణం ఉంటుంది, తర్వాత యజ్ఞములు ఉంటున్నాయి, అక్కడ జపాలు ఉంటున్నాయి. తర్వాత అక్కడ వచ్చినటువంటి వాళ్లకు అనారోగ్యం ఉన్నటువంటి వారికి అక్కడ షిరిడి సాయినాథుని
ఆశీస్సులు మందిరం ఉంది, దత్తుడు ఉన్నాడు, పాండురంగుడు ఉన్నాడు, రామాలయం ఉంది, శివాలయం ఉంది. 14 రోజుల్లోనే, అంటే భూమి లెంటల నుంచి 14 రోజుల్లోనే, అది కూడా ఆ కృష్ణుని సంకల్పంతో 14 రోజులనే స్టోన్తో కృష్ణుని మందిరము నిర్మించింది. అక్కడ చేశాం. ఇదంతా కూడా సత్సంకల్పము, వెనక గురుదేవుని సంకల్పమే తప్ప, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు తప్ప, సిద్ధరామేశ్వర స్వామిని కృప తప్ప, మా గురుదేవుల అనుమతి తప్ప మేము నిమిత్త మాత్రులము. ఇంకోటి స్వామి, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి స్వామి. మీరు ఎక్కడ, ఎలా? ఇప్పుడు నేను మామూలుగా పుట్టింది ఒక మారుమూల పల్లెలో పుట్టాను. ఏ ఊరు స్వామి? మా ఊరు వచ్చేసి కర్నూలు జిల్లా, కర్నూలు తాలూకా, కర్నూలు మండలము, గుంతపూడూరు ఉంటుంది దాన్ని పూర్వం. దాని పేరు గుంతపూడూరు, మామూలు పూడూరు అంటారు దాన్ని. అక్కడ నేను జన్మించాను, ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మా నాన్న పేరు అమ్మ లక్ష్మమ్మ, నాన్న రంగస్వామి. వారి గర్భంలో నేను వచ్చాను. మాది ఒక రైతు కుటుంబం. ఆ కుటుంబంలోనే మేము చిన్న కుటుంబంలోనే, చిన్న కుటీరంలోనే పెరుగుతూ, ఈ ఒక గృహిణిగా ఉంటూ మేము ఈ ఆధ్యాత్మిక చింతన చిన్నప్పుడే నాకు రామ భక్తుని నేను. అంటే నాకు 12 ఏట రావడము, భద్రాచలం రాముల వారికి పోయేవాడిని, తదుపరి మంత్రాలయం పోయేవాడిని. ఆ తరువాత నేను గురువు కావాలి, నాకు గురువు కావాలి. ఎందుకంటే గురువు అనేవాడు మన జన్మకు సార్థకతం చేసేవాడు, జన్మ లేకుండా చేసేవాడు గురువు. గురువు అనేవాడు చాలా గొప్పవాడు. అందుకంటే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, గురురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే అలాంటి గురువులు ఉన్నప్పుడే మానవ జన్మ సార్థకతం అవుతుంది. కాబట్టి అది నేను కొన్ని గ్రంథాల్లో చూస్తూ, తర్వాత అప్పట్లోనే చిన్నప్పుడే రామనామ సంకీర్తన చేసేవాడిని. ఆ తర్వాత గ్రంథాలు చదివే వాళ్ళము, గురువు కావాలి, గురువు కావాలి, గురువు కావాలి తప్పించే వాళ్ళము. ఆ విధంగా వస్తూ వస్తూ మేము ఈ మార్గంలో వెళ్తూ గురువుని ఆశ్రయించి, గురువు ద్వారా ఇలాంటి పెద్దల్ని ఆశ్రయించి, ఇలాంటి నాకు ఆత్మీయుడైన పద్మానంద స్వామి గొప్పవాడైన. ఎందుకంటే మేమిద్దరం కూడా తల్లులు వేరైనా, తండ్రులు వేరైనా, మా మార్గం ఒకే మార్గంలోనే మేము ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి అనుకున్నాము, సరే కుటుంబం ఉంది, కుటుంబంలోనే ఒడిదుడుకులు ఉంటున్నాయి, ఎన్ని ఉన్నా కానీ దీనికి పరిమితం కాకూడదు మానవ జన్మ. ఏమన్నాడు వేమన గారు? ఉప్పు కప్పు రంబు నొకపోలిక నుండు చూడ చూడ రుసుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషుండు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. అందరూ పురుషులే, కానీ దాంట్లో పుణ్యపురుషులు కావాలి. ఆ పుణ్యపురుషుడు ఎవరంటే గురువు. ఆయన ద్వారా మనం పోతే మనం గురువులం కాలేకపోవచ్చు, కానీ గురువుని పట్టుకుంటే ఏదో ఒక రోజు మనని ఆ నావలో ప్రయాణం చేయించవచ్చు అనేటువంటి సత్సంకల్పంతో సంసారం చేస్తూ, ఇలాంటి సద్గోష్ఠి నడుపుతూ, ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఒక ఆలయం నిర్మించాలి. ఆకలి కొన్నవానికి అన్నం పెట్టాలి, దాహం కొన్నవానికి దాహం ఇవ్వాలి, నీడ లేని వానికి నీడనివ్వాలి. జన్మ వచ్చిన తర్వాత కుటుంబానికే పరిమితం కాకూడదు అనే సంకల్పంతో ఈరోజు మేము ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. చాలా అద్భుతం స్వామి. మీరు ఇప్పుడు ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారు స్వామి. ఇది ఏ డేట్లో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది స్వామి, ఎక్కడ దాకా చేస్తున్నారు? ఇది వచ్చేసి ఇప్పుడు జూలై 25. ఓకే. దీన్ని జూలైలోనే ఆషాఢ మాసము ఇది ప్రారంభమవుతుంది. ఈ జూలై ఆషాఢ మాసం 25వ తారీఖు ఉదయము, అంటే గురుసిద్ధ నాగసాయి గురుసిద్ధ బ్రహ్మ విద్యా ఆశ్రమం నుంచి జూటూరు నుంచి అక్కడ 7ంటికి మేము పాదయాత్ర మొదలుపెట్టి దీన్ని ఎండింగ్ 1 గంటకంతా తత్తూరు చేరుకొని మధ్య మధ్యలో కూడా భక్తులకు మేము ప్రసాదాన్ని ఇస్తూ, నామస్మరణ చేస్తూ, వాళ్ళనందరినీ పలకరిస్తూ, వాళ్ళతో మేము పాదయాత్ర మొదలు పెట్టుకుంటూ మళ్ళీ అక్కడ చేరి అక్కడ వాళ్ళకి కూడా మళ్ళీ ప్రసాదాన్ని ఇచ్చి అక్కడ కూడా ఆ రాత్రి అక్కడే కార్యక్రమాలు నడుపుతూ లోక కళ్యాణార్థం కొరకు ఈ పాదయాత్ర చేయాలి. ఎందుకంటే ఈరోజు వర్షాలు లేవు, ఈరోజు సరైనటువంటి ధర్మం లేదు, ఈరోజు అద్భుతమైనటువంటి మాట వినే వాళ్ళు లేరు, పెద్దలంటే నమ్మే వాళ్ళు లేరు. కాబట్టి ఇంత ఇబ్బందులైన సనాతనమైన ధర్మాన్ని వదిలి మన ధర్మం మన దగ్గర ఉంది, ఎక్కడో మనం వెతికి ఏ మతంలో మనం ఎందుకు వెళ్ళాలి, ఏ మతంలో మనం ఎందుకు వెళ్ళాలి? మన మతంలో మన వాళ్ళు లేరా? ఆ రోజు రాముడు పరిపాలన చేయలేదా? కృష్ణుడు పరిపాలన చేయలేదా? వ్యాసుడు పరిపాలన చేయలేదా?
రామచంద్రుడు ఏ విధంగా చేశాడు? 14 సంవత్సరాలు పోయాడు కదా. మరి అంతటి గొప్ప చరిత్రటువంటి హిందువుగా పుట్టాము, హిందువుగా జీవించి హిందువుగా మరణించడమే హిందూ ఒక ధర్మము. చాలా అద్భుతం స్వామి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ గురు శిష్య బంధం ఉంది కదా స్వామి, గురు శిష్య బంధం. అవును. అంటే ప్రపంచంలోనే గురువు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి, శిష్యుడు అంటే సిద్ధయ్య గారు అంటారు. అంటే వాళ్ళకి మించినటువంటి గురు శిష్య బంధంకి వేరేది లేదు అంటారు. దీనికి మీరు ఏం చెప్తారు స్వామి? ఇప్పుడు బ్రహ్మంగారంత గురువు లేడు, సిద్ధయ్యంత శిష్యుడు లేడు అని మనం విన్నాం. కానీ అప్పట్లలోనే రామునంత గురువు ఉన్నాడు, ఆంజనేయంత సిద్ధుడు ఉన్నాడు కదా, అవును, సిద్ధయ్య ఉన్నాడు కదా. అలాగనే ఆ రోజు వశిష్ఠుడు కూడా గురువే. వశిష్ఠుని ఒక శిష్యుడు శ్రీరామచంద్రుడు. మనం చూసాం, కృష్ణుడు వ్యాసుడు గురువే, వ్యాసుని శిష్యుడే శ్రీకృష్ణుడు. మరి అంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అనుకున్నాం. అంటే అక్కడి నుంచి అప్పటి నుంచి కొనసాగుతుంది ఇది, అక్కడి నుంచే కొనసాగుతూ వస్తుంది ఇది. అప్పుడు వ్యాసుడు ఉన్నాడు, వ్యాసునికి కృష్ణుడు శిష్యుడు. అప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు, వశిష్ఠునికి రాముడు శిష్యుడే. రాముడు గురువు అయినాడు, ఆంజనేయుడు శిష్యుడైనాడు. బ్రహ్మం గురువు అయినాడు, సాధించినాడు, సాధన చేశాడు. అందుకే ఆ సాధన ఎవరైతే చేస్తున్నారో వారికి లభ్యమవుతుంది. ఇది మనం గురువు కావాలనుకుంటే కాలేము, శిష్యుడు కావాలనుకుంటే కాలేము, నేను ఈ విధంగా చేయాలనుకుంటే చేయలేము. దీంట్లో ఎట్లుందంటే రాగద్వేషాలను వదిలి తమో సాత్వికో రజో అనే దాంట్లో మనం సాత్వికంగా వెళ్తూ గురువును ఎల్లవేళలా స్మరణ చేయాలి. తల్లికి మించిన దైవము లేదు, తండ్రికి మించిన దైవము లేడు, గురువుకు మించిన దైవము లేడు. ఆ తరువాతనే గురువు. ముందు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురు పైనే దైవం లేవు. మరి మనం ఆ విధంగా గురువుని బాట చూపించిన వాడు వ్యాసుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, సాందీపుడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు ఉన్నాడు, వీరబ్రహ్మం గారు ఉన్నారు, రామకృష్ణ పరహంస ఉన్నాడు, స్వామి వివేకానంద రామకృష్ణ శిష్యుడే కదా, శారదామాంబ కూడా ఉంది. ఇప్పుడు పరంపరలో శ్రీ భగవాన్ ధన్వంతరి మనం చూడలేదు, ఎప్పుడో 700 సంవత్సరాల క్రితము మనం లేము. ఆ రోజు ఇప్పుడు ఆ భగవాన్ ధన్వంతరిని మనము ఈరోజు ఇంత పెద్ద వైద్యులు ఉన్నారు. మరి భగవాన్ ధన్వంతరి క్షేత్రం ఎక్కడైనా కర్నూలులో ఉన్నదా? ఎక్కడైనా ఇంత పెద్ద జిల్లాలో ఎక్కడైనా ఉన్నదా? మరి ఎక్కడైనా భగవాన్ ధన్వంతరి గురించి ఎవరైనా ఆ రోజు కనీసం ఆయన పుట్టినరోజు 10 మందికి ప్రసాదాన్ని ఎవరైనా ఈ జిల్లాలో ఇస్తున్నారా? మరి అది మీలాంటి వాళ్ళు, మీలాంటి తెలిసినటువంటి వాళ్ళు, రఘునాథ్ సారు, పద్మానంద సారు, ఇలాంటి వాళ్ళు కాస్త పూస్త అక్కడెక్కడ మాత్రమే వీళ్ళు దీన్ని అందిస్తున్నారు. సో ఇంకోటి స్వామి, ఇప్పుడు మీరు ధర్మ పరిరక్షణ కోసం ఈ యాత్ర చేస్తున్నారు. అవును. మీరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అంటే మన పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళందరినీ కలుపుకొని చేస్తున్నారా? అందరినీ కలిసి కట్టుగా, అందరిలో స్వామి ఉన్నాడు, అందరిలో దైవం ఉంది, అందరిలో అన్ని విధాల భగవత్ శక్తి నిండి నిమిడి కృతమైంది. కాబట్టి జ్ఞానిలో ఉన్నది, అజ్ఞానిలో ఉన్నది. కానీ మొట్టమొదటిది అజ్ఞానిని జ్ఞానిగా మార్చడమే మానవుని ఒక కర్తవ్యము. సుమారు ఎంతమంది భక్తులతో మీరు పాదయాత్ర చేయాలనుకుంటున్నారు స్వామి? మేము దాదాపు మొట్టమొదట ఒక 200 మందితో పెట్టాము స్టార్టింగ్లో 2011లో. క్రమక్రమేణా ఈరోజు దాదాపు ఒక 4000 మంది వరకు పెరుగుతూ వస్తుంది. మొత్తం దారి పొడవునా 4000 మంది. ప్రతి విలేజ్లో కూడా స్వాగతము, సుస్వాగతము, పాండురంగానికి కర్పూరం నివేదనలు ఇస్తూ, పాదాచారులకు ప్రసాదాన్ని ఇస్తూ. ఈ పాదయాత్రపై ఏమైనా ఎప్పుడైనా విమర్శలు వచ్చాయా? వస్తే వాటికి మీ సమాధానం? ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా మీడియా వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, అందరికి కూడా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాము. చాలా మంచిది స్వామి, ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటివి చేయలేదు. ఎప్పుడో పుట్టే ఇక్కడ, కానీ అక్కడ పండరిలో మహారాష్ట్రలో మాత్రం పాదయాత్ర ఉంది, మన దగ్గర మాత్రం పాదయాత్ర లేదు. కానీ ఇది మీరు ఇంతకు పెట్టడం మంచిది. దీనివలన మాకు ఏది కూడా మీరు చెప్పలేదు, చేస్తే మంచిది అన్నారు. మేము చేస్తూ ఉంటే మాకు సంతానమైనారు, మేము వస్తూ ఉంటే మాకు పంటలు బాగా వచ్చాయి, మేము వస్తూ ఉంటే తాగుడు పోతులు కూడా మంచిగా మారిపోయారు, సాత్వికులు అయ్యారు అని ఇలాంటి విషయాలు కూడా మాకు వచ్చి చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం స్వామి. మీరు మీ భక్తులు వేలాది మంది మీ భక్తులు ఉన్నారు, నేను చూశాను, కళ్ళారు చూశాను, వేల మంది మీ భక్తులు ఉన్నారు. మీ భక్తులకు చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే చెప్తున్నాము, ధర్మంగా జీవించండి, ధర్మంగా బ్రతకండి, ధర్మంగా నలుగురిని ప్రేమించండి. ఇంతకు తప్ప
అధర్మంతో ఏది చేయొద్దండి. గురువు ఏమిస్తున్నాడంటే మనకు మంచి 4 విషయాలు అందిస్తున్నాడు. దాన్నే మహావృక్షంగా మలుచుకోవాలి శిష్యుడు. అంత తప్ప గురువు దాన్ని చేయబట్టుకొని దిద్దించడు. కాబట్టి భక్తులకందరూ కూడా అదే చేశారు. ఓకే, చాలా చాలా చక్కటి సందేశం ఇచ్చారు స్వామి. నమస్తే. నమస్కారం. స్వామి వారి 16వ ధర్మ పరిరక్షణ యాత్ర సంపూర్ణంగా విజయం కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ స్వామి. నమస్తే. ఓం నమో